బిగ్ బాస్ హౌస్ లో మాధురి గారికి కరెక్ట్ మొగుడు దమ్ము శ్రీజ వచ్చేసింది. అక్క మాధురి అక్క సర్దేశే అక్క పెట్టా, ఇక నువ్వు తట్టుకోలేవు అక్క, అస్సలు తట్టుకోలేవు. నువ్వు పోస్ట్ రోజు చేసిన దానికి, నువ్వు మాట్లాడే విధానానికి నీకు అయిపోయినావు అక్క. నువ్వు మట్టికి ఇక నీకు చాప్టర్ క్లోజ్. నాకైతే అనిపిస్తుంది నీ పరిస్థితి ఏంటంటే ఈ రోజు నుంచి RRR సినిమాలో రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ కొడతారు చూడు కొరడా దెబ్బలో, ఆ టైప్ లో అయితే మీకు ర్యాగింగ్ మామూలుగా ఉండదు అసలు. మీకైతే అబ్బా పిచ్చి కొట్టుడే. దమ్ము శ్రీజ గారు మిమ్మల్ని అయితే వదిలిపెట్టేటట్లేరు. ఊరి నాయనో అదేం ర్యాగింగ్ రా నాయనో. ఏమంత దమ్ము శ్రీజ మాధురి గారు, మాధురియా మీ పేరు రాజు గారా? అదే నేను బయట కూడా కనుక్కున్నా, మీరు ఎవరు తెలియదు అంటున్నారే. ఏందా కట్టగాలు తీసి ఒకేసారి పాపం అక్క ధీమాక అక్క ఒకేసారి ధీమాకు కొంచెం గ్యాప్ అక్క. అసలుకి అమ్మట్లోనే అమ్మట్లోనే మీద పడి మాకు చెట్టపుల్లాగా మా పిల్లలు భయపడతారు. చిన్నగా చిన్నగా వెంటాడు. ఎమ్మట్లోనే మళ్ళీ ఎటు పారిపోతారు వాళ్ళు పాపంకి. ఆ బిగ్ బాస్ హౌస్లు కూడా ఎమ్మట్లో డోర్లు ఓపెన్ కావు, కొంచెం చూసుకుని వెంటాడక్క. పాపం మాధురి గారు చాలా భయపడుతున్నారు. దమ్ము శ్రీజ నీకు కొంచెం ఆలసీరా, బుజ్జుకన్నా నమ్మకం కాదు, నిన్ను మంచిగా పంపించు లోపలికి. మరీ అంత హార్ష్ బిహేవ్ చేయ మాకురా, కొంచెం మంచిగా హ్యాండిల్ చేయి. మా మాధురి గారిని ఏమన్నా మాకురా, పాపం ఏదో చేసిందిలే తప్పు, ఆ రోజు నీకు పేరు చెప్పలేదులే కానీ వదిలే, గదన్నీ వదిలేసి పాపం ఆ ర్యాగింగ్ చేయ మాకురా. అదేమి ర్యాగింగ్ అసలు? వామ్మో, నేను ఏ సినిమాల్లో చూడాల, ఎక్కడ చూడాలి, అదేమి ర్యాగింగ్ అసలు? మోరి నాయనో మాధురి గారి పరిస్థితి నాకేమర్థం కావట్లా. ఫ్రెండ్స్, మాధురి గారు అయితే దమ్ము శ్రీజాకి మామూలుగా భయపడాలి, అసలు మామూలుగా భయపడలేదురా బాబు. అమ్మో దమ్ము శ్రీజ ఏంట్రా, ఈ మాటలు తోటాలు ఏంట్రా నాయన. నాకు కథాం. ట్రైన్ టికెట్ అక్క బుక్ చేయమన్నారా? మొన్న జస్ట్ సంజన గారిది క్యాన్సిల్ అయింది, ఇక మీదే బుక్ చేయటం. లైన్లోనే ఉండండి. ఎంత భయపడ్డారంటే బర్నీ గారిని శ్రీజ గారిని అక్కడ కూర్చోబెట్టి ఎవరెవరు ప్లస్ పాయింట్స్ ఎవరెవరు మైనస్ పాయింట్స్ అని ఆ బోర్డు మీద రాయమన్నారా. ఇక్కడ దమ్ము శ్రీజ గారి పేరు రాసి మాధురి అక్క ఎంత భయపడిందంటే పాపం నాకు చాలా బాధ అనిపించింది. ఇప్పుడు ఎన్నో జరుగుతాయి అమ్మ గొడవలో హౌస్లో జరుగుతాయి కామను, కానీ అందరం కలుసుకోవాలి, అందరం కలుసుకొని మాట్లాడాలి. అంటే ఏంటి, ఇన్ని రోజుల నుంచి చేసింది వదిలేసామ్మా, ఇప్పుడేది అసలు నేనైతే నీతో గొడవ పెట్టుకోను, నీ ర్యాగింగ్ చూసి నా వల్ల కాదు అసలు, ఇదేం కోటింగ్ అసలు, నేను నీతో తట్టుకోలేనమ్మా, నువ్వు ఏదైనా గొడవలు అయితే కూడా నాతో మంచిగా ఉండు తల్లి అని భయపడ్డది. అక్క అయిపోయింది అక్క, నీ పరిస్థితి అయిపోయింది. ఫ్రెండ్స్, మీరు ఏమనుకుంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు ఫాలో చేయట్లేదు, దయచేసి ఫాలో చేయండి. మనం అసలు బోరింగ్ అనేది మన ఛానల్లో ఉండదు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్.